ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. తెనాలి రామలింగడి కథలు మనం వింటున్నాం కదా. ఇప్పుడు ఈసారి కథ ఏంటంటే, ఈసారి రాయలవారు తన ఆస్థానంలో ఉన్న కవుల మధ్య కవితల పోటీ పెట్టాలని అనుకుంటున్నారట. కవితల పోటీ అనుకున్నదే తడువుగా ఇంకో వారం రోజుల్లోనే పోటీ ఉంటుంది అని ప్రకటించారు కూడా. ఇక ఆస్థాన కవులందరూ, ఎంతమంది ఉన్నారు ఆస్థాన కవులు? 8 మంది. అష్టదిగ్గజ కవులు అంటారు వాళ్ళను, 8. ఇంకో వారం రోజుల్లోనే పోటీ ఉంటుంది అని ప్రకటించిండు కదా. ఇక ఆస్థాన కవులందరూ ఎలాగూ మొదటి బహుమతి ఆ రామలింగడికే వస్తుంది కాబట్టి మనం పోటీ పడాల్సింది 2వ, 3వ స్థానాలకు మాత్రమే అని రామలింగడిపై తన అక్కసు వెళ్ళగలుగుతూ తాము ఈసారైనా రాయలవారి నుండి ఎలాగైనా బహుమతులు తీసుకోవాలి, ఎవరికి వారు మంచి కవిత రాయాలి అనుకుంటూ వారి ఇళ్లకు వెళ్ళారట. అందరిలోకి తాతాచార్యుల వారికి రామలింగడిపై ఎక్కువ కోపం, అసూయ ఉన్నాయి. ఎందుకంటే రామలింగడు రాకముందు వరకు రాయలవారి ఆస్థానంలో జరిగే అన్ని పోటీలలో తాతాచార్యుల వారే ఎప్పుడు మొదటి బహుమతి వచ్చేది. దానితో ఈసారి ఎలాగైనా రామలింగడిని ఓడించాలని తన శిష్యులు 2ని పిలిచి, మీరు రామలింగడి ఇంటికి వెళ్ళి అతను రాసిన కవితను దొంగలించి తీసుకురండి అని చెప్పాలనుకొని వారిద్దరు రాగానే ఇలా చేయమని ఈ బడుద్దాయిలకు ఎన్నిసార్లు చెప్పాను, ఒక్కసారి కూడా చెయ్యలేదు అని మనసులో తిట్టుకుంటూ, మీకు చెప్పినా ఏం లాభం లేదు కానీ బయటకు వెళ్ళి నా కోసం పళ్ళు పలహారాలు తీసుకుని రండి అని పంపిస్తాడు. తాతాచార్యుల వారు వారి శిష్యులు 2 బయటికి వెళ్తూ, చూసావా గురువుగారు, ఈసారి మనకు ఆ రామలింగడి కవిత తెమ్మని చెప్పలేదు. మనం ఎలాగైనా రామలింగడి ఇంటికి వెళ్ళి ఆ కవితను దొంగలించి మన గురువు గారికి తెలియకుండా మన గురువుగారు రాసిన కవితను రామలింగడి ఇంట్లో పెట్టి వచ్చేద్దాం అని అనుకుంటారు. అనుకుని ఏం చేసిండ్రు, రామలింగడి ఇంట్లో పెట్టి వచ్చేద్దామని అనుకున్నారు కదా. వెంటనే ఏం చేసిండట అంటే, ఇక రేపు సభలో గురువుగారు కవిత చెప్పడానికి తన కవితను తీయగానే ఆశ్చర్యపోవాలి, ఈసారి గురువుగారికి మొదటి బహుమతి వస్తే మనకు కూడా మనము కోరింది ఇస్తాడు అని అనుకొని 2 శిష్యులు గురువుగారికి తెలియకుండా రామలింగడు రాసినటువంటి ఆ పోయంని దొంగతనం చేద్దామని వెళ్ళిండ్రట. అనుకున్నదే ఆలస్యం. ఇంకా చీకటి పడగానే అందరూ నిద్రపోయాక ఈ శిష్యులు 2 వెళ్ళి ముందు తాతాచార్యుల వారి కవితను దొంగలించి రామలింగడి ఇంటికి వెళ్ళారు. వీరి అదృష్టమేమో కానీ రామలింగడు ఇంట్లో లేడు. ఇక ఆలస్యం చేయకుండా పూజ గదిలో ఉన్న రామలింగడు రాసిన కవితను తీసుకొని తాతాచార్యుల వారి కవితను అక్కడ పెట్టి రామలింగడు రాసినటువంటి కవితను వీళ్ళు జేబులో పెట్టుకొని తాతాచార్యుడి ఇంటికి వచ్చి అక్కడ పెట్టేస్తారు. అంటే ఎక్స్చేంజ్ చేసిండ్రు. తాతాచార్యుడు రాసిన పోయం రామలింగడి దగ్గర ఉంది, రామలింగడు రాసిన పోయం ఇప్పుడు తాతాచార్యుల దగ్గర ఉంది. తర్వాత రోజు పోటీ మొదలవుతుంది. ఇదంతా తెలియని తాతాచార్యుల వారు ఎలాగైనా ఈరోజు పోటీలో నేనే గెలవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. వెంటనే సభకు బయలుదేరి వెళ్ళి లోపలికి వెళ్ళకుండా రామలింగడి కోసం వేచి చూచి రామలింగడు రాగానే రామలింగాన్ని మాటల్లో పెట్టి 2 కవితల్ని మార్చేస్తాడు. ఏం జరిగింది అక్కడ? రామలింగడి కవితలేమో రామలింగడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తాతాచార్యుల కవిత, ఆయన ఓన్ కవిత ఆయన దగ్గరకు వచ్చేసింది. అప్పుడు వాళ్ళ శిష్యులేమో ఆపోజిట్ చేసిండ్రు. ఇప్పుడు తాతాచార్యుడు ఏం చేసిండు, రామలింగడు రాగానే రామలింగడు పక్కన ఆ బ్యాగ్ పెట్టి వెళ్ళిపోయిండు. ఎక్కడికో వెళ్ళిపోయేసరికి ఆ బ్యాగ్లో నుంచి వెళ్ళి మార్చేసిండు తాతాచార్యుడు. ఇప్పుడు ఏం జరిగింది చూద్దాం. వెంటనే సభకు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇక తాతాచార్యుల వారు తెగ సంతోషపడుతూ ఈరోజు మొదటి బహుమతి నాదే అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. సభలోకి రాయలవారు రాగానే కవితల పోటీ ప్రారంభమైంది. అందరూ ఒక్కొక్కరుగా తమ కవితల్ని రాయలవారికి చదివి వినిపిస్తున్నారు. ముందుగా తాతాచార్యుల వంతు వచ్చింది. దానితో ఆయన కవిత చదువుదాము అని తీయగానే అది తను రాసిందే అని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఊర్ని ఇంకేముంది, ఎప్పటిలాగే రామలింగడికే మొదటి బహుమతి వచ్చింది. శిష్యులు కనుక మార్చకపోయేది ఉంటే ఏం జరిగేది, రామలింగడు రాసినటువంటి కవిత తాతాచార్యుల దగ్గర ఉండేది, తాతాచార్యులు రాసిన కవిత రామలింగడి దగ్గర ఉండేది. శిష్యులు గురువు గారికి చెప్పకుండా పంగనామం పెట్టేసారు అన్నమాట. ఆ తర్వాత తన శిష్యులు చేసిన నిర్వాకం తెలుసుకున్న తాతాచార్యుల వారు చెరపకురా చెడేవు అని ఊరికే అనలేదు, నా కర్మ అని తనని తాను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇట్లనే ఉంటాయి తాతాచార్యులు చేసే పనులన్నీ. ఎట్లుంటాయి? మోసం చేయాలని చూస్తారు. ఒకసారి నీకు గుర్తుందా, తాతాచార్యుల వారు దగ్గరికి వెళ్ళి రామలింగుడు అడుగుతాడు, నన్ను ఒకసారి రాజ్యంలోకి తీసుకెళ్ళు, కృష్ణదేవరాయల దగ్గరికి పరిచయం చేపి అంటే ఆయన వినడు. వినకపోయేసరికి ఏం చేస్తాడు, అప్పుడు దొంగతనంగా వెళ్తాడు. శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి వెళ్తే తాతాచార్య వారు ఏం చేస్తారు, అప్పుడు ఈయనను మెడబెట్టి బయటికి గంటేస్తాడు. ఆ కథ ఎప్పుడని చెప్తలే మళ్ళీ.